హలో గాయ్స్, నేను మీ వర్షిణిని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మీరు నేర్చుకోవాల్సినది ఎలా ప్లాంటింగ్ చేయాలి వితౌట్ సాయిల్. సో నేను ముందుగానే ఈ రెండు చేసి పెట్టాను మీకు ముందే చూపించడానికి. సో మనము ఇట్లా స్టెమ్స్ని కట్ చేసిన ప్లాంట్స్ని ఇలా పెట్టుకొని లాస్ట్లో స్టెమ్స్ ఉండాలి, రూట్స్ ఉండాలి. ఈ మిడిల్ వచ్చేసి క్యాప్. సో ఈ అవుటర్ పార్ట్ అంతా ఒక ప్లాస్టిక్ హాఫ్ బాటిల్. ఇది ప్రిపేర్ చేయడానికి కావాల్సిన వస్తువులు: ఒక ప్లాస్టిక్ బాటిల్, ఇంకా సిజర్స్, తర్వాత హోల్స్ పెట్టుకోవడానికి ఒక స్టిక్, ఇంకా కొన్ని రూట్స్. మనం ముందుగా ప్లాస్టిక్ బాటిల్ తీసుకున్నాం కదా, సో దీనికి ఇక్కడ కవర్ ఉంది కదా, ఈ పేపర్, దాన్ని తీసేయాలి. ఈ పేపర్ని కొంచెం పక్కకు పెట్టుకోవాలి. సో ఈ బాటిల్కి క్యాప్ ఉంటుందా, దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. సో ఈ బాటిల్ని ఇట్లా రివర్స్ చేసి మనకు ఎంత సైజులో అయితే కావాలో అంత సైజులో కట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ గీతలు పడ్డాయి కదా, అక్కడే ఇంకోసారి అక్కడే ఇంకోసారి చేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసుకున్నాను. కొంచెం వేరే సైజు కావాలనుకుంటే ఇంకా కట్ చేసుకోవచ్చు. ఈ పార్ట్ ఉంది కదా గైస్, ఇది ఇక్కడ పెట్టుకోవాలి సైడ్కి. సో ఇక్కడ మనకి గుచ్చుకున్నట్లు అయితే మనం ఒక్కసారి షేపింగ్ చేసుకోవాలన్నమాట, లేకపోతే ఇట్లా అంటే షేప్ అయిపోతుంది. కొంచెం అయితే వచ్చింది కదా, ఏం కాదు గాయ్స్, వచ్చినా కూడా, కానీ మనకి పుచ్చుకుంటుంది కదా, అందుకని ఇట్లా చేసాము. సో ఇది ఉందా, ఇప్పుడు సిజర్స్తో ఇది ఇలా చేస్తున్నాము. సో మనకి ఇంకొంచెం కింద కావాలన్నా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్యాప్ ఉంది కదా గాయ్స్, ఈ స్టిక్తో మనం ఇక్కడ మిడిల్లో మనం ఎన్నైతే రూట్స్ పెట్టాలనుకుంటున్నామో అన్ని హోల్స్ పెట్టాలి. సో మన బర్నర్ ఆన్ చేసుకొని లైటింగ్ వేసుకుంటే ఈ లైటర్ పక్కన పెట్టేయాలి. సిమ్లో పెట్టుకొని ఈ కర్రని ఇలా వేడి చేసుకోవాలి. మీకు ఫాస్ట్గా అయిపోవాలంటే ఆన్లో పెట్టేసుకోండి. కాలినప్పుడు పొగలు రావాలి, అప్పుడు బాగా కాలినట్టు వచ్చినాయి కదా. ఇప్పుడు మీరు ఆఫ్ చేసుకోకుండా ఈ క్యాప్ని తీసుకొని, సో దీన్ని ఇలా ఇక్కడ
మధ్యలో ఒక హోల్ పెట్టాలి. ఇలా ఈ విధంగా ఒకసారి తిప్పండి. ఇదిగోండి, ఇక్కడ ఒక హోల్ వచ్చిందా. ఇలా నేను ఒక 5 to 6 హోల్స్ అయితే పెడుతున్నా. మీకు ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ స్టవ్ ఎందుకు వెలిగించానంటే మళ్ళీ మనకి వేడి తగ్గిపోయినప్పుడు రాదు కదా గాయస్, అందుకని మళ్ళీ ఎందుకు ఆఫ్ చేసే ప్రాసెస్. సో అందుకని ఇక్కడ వేడి తగ్గిపోయింది గాయస్, మళ్ళీ వేడి చేస్తున్నాం. సో ఈ విధంగా అయితే మనం హోల్స్ పెట్టేసుకున్నాము. సో మనము హోల్స్ పెట్టుకున్నాం కదా గాయస్, నేను రూల్స్ పెట్టుకున్నాను. సో ఈ తోటకూర పేరు పెరుగు తోటకూర. ఇలా 1 by 1 ఎక్కించుకోవాలి గాయస్. ఎక్కువ అయింది ఫ్రెండ్స్, అందుకనే మనం చూసి లావుగా ఉన్న చోట రావుగా పెట్టుకోవాలి. సో మనం అన్నీ ఈ విధంగా ఎక్కించుకున్నాం కదా, లాస్ట్ ఎక్కించుకుంటున్నాం. సో ఎక్కించేసుకున్నాం, ఈ విధంగా ఎక్కించుకున్నాం గాయస్. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి. పడిపోతుంటే ఇంకా ఏమైనా తీసుకోవచ్చు. ఇలా ఈ విధంగా వేసుకున్నాం కదా గాయస్. దీంట్లోకి వాటర్ వేయాలి. మనం వాటర్ తాగుతాం కదా, ఆ వాటర్ వేసేయాలి. ఇక్కడైతే ఫుల్ అంటే మరీ అంతలా కాదు. ఇదిగోండి, 1/2 గ్లాస్ వరకు వేసుకోవాలి వాటర్. ఇప్పుడు ఇలా పెట్టేయాలి. పెట్టిన తర్వాత ఇలా అయితే మన చెట్టు ఇలా ఉంది. సో నేను ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి చెప్పబోతున్నా. దీనికి ఒక 4 daysకి అలా మార్చాలి వాటర్ని. ఇంకా దీన్ని డిస్టర్బ్ చేయకూడదు, అంతే గాయస్. సో ఇలా ఈ విధంగా మనం ఎన్నైనా చేసుకోవచ్చు. మళ్ళీ మనకి ప్లాంట్స్ రావాలంటే 1 monthకి ఒకసారి ప్లాంట్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం ఏదైతే చేసామో ఒకసారి ఈ మూడిట్లో గెస్ చేయండి. ఇప్పుడు ఏది చేసామో కామెంట్స్లో టైప్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye bye.